sarees పట్టు సంబరాలు. Win 5-gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. గుర్తుండిపోయిన ఇంకో మంచి కేసు చెప్పండి. మలప్పురం క్యాలికట్లో అండి ఎక్కువ నేను చేసింది. క్యాలికట్లో ఏముంది? క్యాలికట్లో ఇది చెప్పిన కేసు ఇది. అంటే మీరు ఎందుకంటే మీకున్న రికార్డ్ ప్రకారం స్పాట్ లో ఎక్కువసేపు ఉంటారు. అదే ఆ తర్వాత ఐ జస్ట్ ఆల్మోస్ట్ ఆల్ వర్క్డ్ ఇన్ త్రివాండ్రం సిటీ యాజ్ ఆల్మోస్ట్ ఆల్ 3 times యాజ్ అ కమిషనర్గా చేశాను అనమాట. ఇక్కడ 2-3 మర్డర్ కేసెస్. దాన్ 4 ఐ థింక్ 22లో వీ హ్యావ్ ఈ కోవిడ్ టైంలో వీ హ్యావ్ మర్డర్ కేసు. కోవిడ్ టైంలో బయటకు వచ్చి ఎవరండి అంత? కోవిడ్ టైంలో ఒక మర్డర్ కేసు జరిగింది అనమాట. మర్డర్ కేసు అది సండే. జనాలు ఎవరు బయట అంత లేరు. అండ్ వన్ లేడీ షీస్ విక్టిమ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఒక మన అగ్రికల్చర్ గార్డెన్లో వర్క్ చేస్తామంటే వన్ ఫెలో హీస్ ఫ్రమ్ తమిళనాడు. ఆడు అప్పటికే ఒక ఇంట్లో 3 మర్డర్ చేసినాడు. అండ్ హైలీ క్వాలిఫైడ్ ఫెలో, ఎంకామ్ చదివాడంట, బీకామ్ ఎంకామ్ చదివాడంట. అండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ హోటల్. అండ్ దిస్ ఫెలో హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ గోయింగ్ ఎలోన్. ఎవడైనా విక్టిమ్ దొరికాడంటే అక్కడే మర్డర్ ఫర్ గెయిన్. ఎందుకు మర్డర్ ఫర్ గెయిన్? ఏదైనా దొరికితే నార్మల్లీ ఇక్కడ సండే వచ్చేటప్పటికి కొద్దిగా రెస్ట్ టైప్లో ఉంటారు. మధ్యాహ్నం కరెక్ట్ మధ్యాహ్నం అనమాట జరిగింది ఇది. దట్ దిస్ వాట్ హీ హాస్ డన్ ఈస్ ఈ నడుచుకుంటా ఒక ప్లేస్ నుంచి 1.5 kilometers ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ షీఈ్ సెల్లింగ్ ది షీఈ్ వర్కింగ్ యాజ్ ఈ గార్డెన్లో వర్క్ చేస్తా ఉంటే అక్కడికి వెళ్ళి అడిగాడంట. షీ ఆస్కింగ్ ది ఫోన్లో ఓనర్ని అడిగి ఈ ఫోన్ చేసేటప్పుడే తిరిగి వచ్చేటప్పటికి అటాక్ చేయటం అయిపోయింది. పక్కన తీసుకెళ్ళి ఒక చిన్న గ్యాప్ ఉంటే అక్కడ త్రో చేయడం జరిగింది. అటు సొంత 2 సిజర్ బోలే ఒకటి అనమాట గుచ్చేసాడు. షీ డైడ్. అక్కడే ఒక షీట్ ఉంటే షీట్ కిందకి తోసి పడేసేసి ఆడు మెల్లిగా మొత్తం మాస్క్ కూడా మాస్క్ ఈ కోవిడ్ టైంలో మాస్క్ కూడా ఉంది కదా, మాస్క్ పెట్టేసుకొని అక్కడే మొత్తం కడిగేసేసి అన్నీ వాష్ చేసుకొని మెల్లిగా కొంచెం దూరం నడిచిపోయి తర్వాత ఒక చిన్న ఈ ఎవరినో లిఫ్ట్ అడిగి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఆటోలోకి మారిన తర్వాత ఇంకొక వేరే ప్లేస్కి వెళ్ళాడు. వేరే ప్లేస్కి ఇంకొక బస్సులో మారి ఈ మధ్యలో ఏందో ఈ అటాక్ చేసేటప్పుడు చెయ్యి కొద్దిగా కట్ అయింది. తర్వాత మెల్లిగా తిరిగి వచ్చేసి హాస్పిటల్కి పోయి హోటల్లో పనిచేసేటప్పుడు ఈ మెషిన్ ఈ రుబ్రోలు ఉంటుంది కదా, అది దాంట్లో చెయ్యి పడిపోయి కట్ అయిందని చెప్పి డాక్టర్ది అవి కుట్లేపించుకొని ఓనర్ కూడా అదే కట్ అయిందని చెప్పి హోటల్ ఓనర్కి అదే చెప్పాడు, డాక్టర్కి అదే చెప్పాడు. దాన్ని చెప్పేసి తర్వాత 2 days తర్వాత తమిళనాడు వెళ్ళిపోయాడు. 3 sovereigns చైన్ 3.5 sovereigns చైన్ హీ హాజ్ టేకెన్ అవే. తీసుకెళ్ళి అక్కడ అమ్మేసేసి దాంట్లో సగం డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసాడు షేర్స్లో ఇన్వెస్ట్ చేసి షేర్ బిజినెస్ చేస్తున్నాడు. షేర్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసాడు. 10-15 వేల చేతులు పెట్టుకున్నాడు. అక్కడ ఉన్నాడు. లీడ్ ఎక్కడ వచ్చిందండి మీకు? విషయం ఏంటంటే మీరు చెప్పినట్టు ఆ రోజు చూసాం. నియర్ బై సీసీ కెమెరా ఏమైనా దొరికిద్దంటే సీసీ కెమెరాస్లో ఆల్మోస్ట్ ఆల్ దగ్గర బ్యాక్ ఆఫ్టర్ 2-3 days వీ కలెక్టెడ్ ఆల్మోస్ట్ ఆల్ నియర్ బై సీసీ కెమెరాస్ అన్ని కలెక్ట్ చేస్తే ఆ టైంలో ఓన్లీ ఫస్ట్ తలకాయ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఈ కూర్చునేటప్పుడు చిన్న తల బ్యాక్ సైడ్ మాత్రం కనిపిస్తుంది. తర్వాత మాస్క్ ఉంది. ఈ ప్రాబబుల్ ఈ రూట్లో పోయినట్టు కొంచెం చిన్న క్లిప్ మాత్రం కనిపించింది. అది క్లిప్ అయిపోయిన వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వీ హ్యావ్ ఆ రోడ్లో ఎక్కడ పోవటానికి ఉంటుందని వేరే కెమెరాస్ ఉన్నాయని చెప్పి వేరే కెమెరాస్ లేవు. కొంచెం లీడ్ వస్తుంది, కొన్ని లీడ్ లేదు. తర్వాత ఆ రాత్రికి ఒకరోజు రాత్రికే ప్రాబ్లీ అక్కడ ఏమన్నా వెళ్ళొచ్చామని మేము రోడ్ల మీద అటు తిరుగుతున్నాం. అటు తిరిగేటప్పుడు దాన్ని 10:30-11 o'clock టైంలో నడుచుకొని పోయేటప్పుడు అక్కడ
ఎవరన్నా ఇక్కడ రాత్రి టైంలో ఎవరన్నా వచ్చారంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, సార్ ఇక్కడ ఒకడు వచ్చాడు ఇక్కడ ఒక చెరువు ఉంది, చెరువులో వచ్చాడు, చెరువు దగ్గర వచ్చి తిరిగి పోయినట్టుగా ఉంది, ఒక కొద్దిగా బట్టతల ఉంది అని ఒక చిన్న అదగక్కులు. ఇక అక్కడ అబ్బాయిని పిలిచి దెన్ వి గాట్ ది డ్రాయింగ్, చిన్న డ్రాయింగ్. ఆ డ్రాయింగ్ వచ్చిన తర్వాత దెన్ అది ఆ క్లూని బట్టి నెక్స్ట్ ఇంక మిగతా రోడ్లు ఎక్కడైనా పోవడానికి ఛాన్స్ ఉందని మొత్తం చెక్ చేసిన తర్వాత ఎక్కడ ఇక ఈ స్కూటర్ మీద పోతున్నట్టుగా ఒక చిన్న విజువల్ దొరికింది. ఆ తర్వాత అక్కడ నుంచి లీడ్ కంటిన్యూ చేసిన తర్వాత కొంత దూరం వెళ్ళేటప్పటికి మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ ఒక చోటకి వెళ్ళి ఒక కార్నర్ దగ్గరికి వెళ్ళి మా క్రైమ్ స్క్వాడ్ అంతా చెక్ చేశారు. చెక్ చేసిన దొరకలా. ప్లస్ నేను మళ్ళీ పోయాను. దాన్ని అగైన్ చెక్ చేసేటప్పుడు ఎక్కడో ఒక కెమెరా కనిపించింది. ఆ కెమెరాని మళ్ళీ చెక్ చేయమని చెప్పాం. మళ్ళీ చెక్ చేయమని చేసిన తర్వాత ఒక సైడ్ నుంచి కనపడుతుంది, ఇంకో సైడ్ నుంచి కనిపించట్లేదు. అంటే ఈ క్యాండిడేట్ దెన్ వి అనలైజ్డ్, కనిపించట్లేదంటే అక్కడ ఏందో జరిగింది. ఆడేందో జరిగిందంటే బస్సు పోతా ఉంది. సో బస్సుకు వీళ్ళు ఎక్కిపోయి ఉంటాడంటే కరెక్ట్గా బస్సులో ఎక్కిపోయాడు. ఇక దాన్ని పట్టుకొని దాన్ని బస్సులో ఎక్కేడు పోతుందని ఆ బస్సు నుంచి హాస్పిటల్ దగ్గరికి రూట్కి వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళాడంటే మిగిలిన హాస్పిటల్ అంతా చెక్ చేస్తే మెయిన్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ పోలా మెడికల్ కాలేజీలోకి. అక్కడ పోకుండా ఆడు అక్కడ నుంచి వేరే చోటకి పోయాడు, వేరే హాస్పిటల్, చిన్న హాస్పిటల్కి పోయాడు. తర్వాత చిన్న హాస్పిటల్ తర్వాత వచ్చేటప్పటికి ఈ రూట్కి మళ్ళీ ఎక్కడ పనిచేస్తున్నాడో అక్కడికే వచ్చినట్టుగా వచ్చింది. తర్వాత దెన్ ఈ ఎక్కడ ఈ రూట్లు ఆటోస్ని అందరు చెక్ చేసాం. అన్ని చెక్ చేసేటప్పటికి దెన్ వీ గాట్ ఎ స్మాల్ క్లూ దట్ దిస్ ఫెలోస్ ట్రావెల్ దీస్ రూట్లో. తర్వాత రూట్కి వచ్చేటప్పటికి దెన్ ఎక్కడ హాస్పిటల్ అండి, ఈ హాస్పిటల్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఆ హాస్పిటల్ చెక్ చేస్తే ఒకడు వచ్చాడు, స్టిచెస్ వేయించుకున్నాడు అని. మళ్ళీ వచ్చేటప్పటికి తిరిగి వచ్చేటప్పటికి ఎక్కడ స్టిచ్ చేయించుకున్నాడు డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ కొంచెం క్లూ దొరికింది. ఆ క్లూ దొరికిన తర్వాత ఎక్కడ పనిచేస్తారని అనేటప్పటికి అక్కడ చెక్ చేస్తే అక్కడ హోటల్లో పనిచేస్తాడు. మేము ఆ కరెక్ట్కి ఆ మెసేజ్ వచ్చేటప్పటికి నేను ఆ హోటల్ దగ్గరే ఉన్నాను. తిరగకుండా అదే ఒక చిన్న అదంతా సిక్స్త్ సెన్స్ టైప్లో వర్కింగ్ హార్డ్. దాని ఆ రోజు ఐ థాట్ దట్ ఈ ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం కాదు, ఈ లేడీ 3 నెలల క్రితం హస్బెండ్ చనిపోయారు. ఈ లేడీకి ఒక అబ్బాయి 10వ క్లాస్ చదువుకున్న అబ్బాయి, 8వ క్లాస్ చదువుకున్న అమ్మాయి ఉంది. అండ్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ఎంటైర్లీ ఈ లేడీ సర్వీసెస్ ఆర్ ఎర్నింగ్స్లో డిపెండ్ అవుతున్న ఫ్యామిలీ అనమాట. నేను ఎందుకు ఐ థాట్ దట్ ఓకే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలని వెళ్ళి పిల్లలతో కలిసాం, పట్టుకుంటాం లేరా అని చెప్పి వాళ్ళకి తెచ్చాం. తిరిగి వచ్చేటప్పటికి వీ గాట్ ది క్లూ దిస్ ఫెలో ఈస్ తమిళియన్ అని, ఇంటికి వెళ్ళాడని తక్కువ ఓనర్ని తెలిసి దాన్ని పార్టీ వెళ్ళి పట్టుకొచ్చారు. షాక్ అవ్వలేదు ఆడు అనుకున్నాడు ఆడికి హీస్ లైక్ ఏ సైకో టైప్, బికాస్ హీస్ ఎంకామ్ వర్క్ చదివి ఇన్వెస్ట్ చేస్తా ఇటు చేసి ఆడనుకున్నట్టు పట్టుకోలేడేమో అనుకున్నారేమో. బికాస్ ముందు అక్కడ తమిళనాడులో కేసులు ఇంకా ట్రయల్ స్టార్ట్ అవ్వాలా. ఓకే, అంటే అక్కడ 3 మటలు ఉన్నాయి. అక్కడ ఇంట్లోనే హీ హ్యాస్ కిల్ ది పర్సన్స్ హూ గ్రూ, ఈట్ ఈజ్ ఆర్ఫన్ లాగా పట్టుకొచ్చారండి. ఇంట్లో పేరెంట్ హీఈస్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఏదో, ఇంట్లో ఆయన పెంచి పెద్ద చేసి చదివించిన తర్వాత వాళ్ళని వేసి పడేసాడు, వాళ్ళని పంపించాడు. అటువంటి క్యారెక్టర్ అది. తర్వాత ఇక్కడికి వచ్చి లాస్ట్ టైం హీ హాస్ గాట్ ది డెత్ సెంటెన్స్. సాధారణ వేరే స్టేట్లో లాగా కేరళలో కూడా ఎక్యూజ్డ్ దొరికాడు, నిందితుడు దొరికాడు అనుకోండి, ముందు కౌన్సిలింగ్ అవుతుందా? లేదు ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ తీసుకొని రిమైండ్ చేస్తారా? మామూలు ఇక్కడ కౌన్సిలింగ్ అంటే సబ్జెక్ట్ కౌన్సిలింగ్ అంటే అర్థమై ఉంటుంది, మా అర్థమైంది. కానీ ఇక్కడ అంతా జరగదు. 3rd డిగ్రీ వరకు వెళ్ళరు, ఫస్ట్ డిగ్రీతో ఆగిపోతుంది. దాదాపు ఈ లింకింగ్ ఎవిడెన్సెస్ ఎక్కువ కలెక్ట్ చేస్తాం ఇక్కడ. మామూలుగా వీ వోంట్ డూ మచ్ ఆఫ్ ఇది బికాస్ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దేర్ రైట్స్ అండ్ దే విల్ టెల్ అస్ యూ షుడ్ నాట్ డూ దిస్ ఆర్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ దెన్ ఈస్ అ ప్రాబ్లం. దాని పర్టికులర్లీ కస్టోడియల్ టార్చర్స్లో కస్టోడియల్ ఇష్యూస్ నౌ ది హ్యూమన్ రైట్స్ కానీ కోర్ట్స్ ఆర్ వెరీ వెరీ టఫ్. సో ఎనీ పోలీస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కస్టోడియల్ టార్చర్ దే ఆర్ బుక్డ్ అండర్ మర్డర్ కేస్. Oh, so we are
302 there is state వాటిపై government bail also తెచ్చుకోవాలి ఇంకా. straight away bail, your career is gone. అవును. So this మలయాళం సినిమాలో టార్చర్ అనగానే అసలు మలయాళం సినిమా గుర్తుకొస్తుంది కదా. అది సినిమా చూపిస్తుంటారు 3rd degree, యాక్చువల్లీ ఇట్ కెనాట్ బి, ఇట్ నెవర్ హ్యాపెన్స్. ఇప్పుడు 1 or 2 కేసెస్లో సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్, అండ్ దోస్ ఆ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయిన పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యి వాళ్ళ కెరీర్ పోయి వాళ్ళ పిల్లలు కూడా కదా, వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు మీద దే ఆర్ ఇన్ డేంజర్. అవసరం లేదు అంత రిస్క్ కూడా అవసరం అంత రిస్క్. అందుకని మనకు తెలిసి తెలియకుండా కొన్నిసార్లు జరిగిపోతా ఉంటాయి. వీళ్ళు సమ్ టైమ్స్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి తెలిసి ఎవరు చేయరు, తెలియకుండా కస్టడీ డెత్ ఉంటాయండి, లాకప్ డెత్ ఉంటాయి. లాకప్ డెస్ వెరీ వెరీ రేర్. కస్టడీ డెత్ లాకప్ ఆర్ కస్టోడియల్. ఇప్పుడు నవది ఎవ్రీ పోలీస్ స్టేషన్లో అన్ని కెమెరాస్ వచ్చేసినాయి. ఆల్మోస్ట్ వీ హ్యావ్ 500 పోలీస్ స్టేషన్స్. అంటే 500 పోలీస్ స్టేషన్స్ లాస్ట్ టైం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బట్టి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి ఎక్కడే ఉంటుంది. మామూలుగా మనం వాట్ వీ ట్రైన్డ్ ఇన్ అకాడమీస్ 75% జరుగుతుందంటే అది కేరళలోనే జరుగుతుంది. కానీ సీసీ కెమెరాలు పెట్టడం వరకు బాగుందండి, కానీ దాని మెయింటెనెన్స్ అది ఉంటుందా? కొన్ని స్టేట్లలో 1,00,000 కెమెరాలు ఉంటాయి, అసలు సమయంకి వచ్చేసరికి 10,000 కూడా పనిచేయకుండా ఉంటాయి. ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. బికాస్ ఒక్కొక్క స్టేషన్లో ఆన్ అండ్ యావరేజ్ 15 కెమెరాస్ పెట్టారు. అవన్నీ లింక్ టు ది కంట్రోల్ రూమ్స్. అప్పుడే అది ఏదైనా చెడిపోయినా కానీ రిపేర్ చేయాలి. ఎందుకంటే పీపుల్ ఆర్ అవేర్ కదా, వాళ్ళకి తెలియక మెసేజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మీడియా ఈజ్ ఆల్సో వెరీ యాక్టివ్. సో దే విల్ ఆల్సో చెకింగ్. పబ్లిక్ చెక్ చేస్తుంటారు, మీడియా చెక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అవేర్నెస్ ఎక్కువయ్యేటప్పటికి అది యాజ్ పర్ లా వాళ్ళు కూడా అడుగుతారు, వచ్చే సిటిజన్స్ కూడా యూ కెనాట్ డూ లైక్ దిస్. అవునా, అది మంచిదే కదండి ట్రెండ్ కూడా. కొన్నిసార్లు మనకి కష్టం అవుతూ ఉంటుంది ఇంప్లిమెంట్ చేయడానికి, బట్ స్టిల్ దట్ ఇస్ అవేర్నెస్ ఎక్కువయ్యేటప్పటికి సో దే విల్ బి. త్రివేంద్ర కమిషన్ దగ్గరకు వచ్చారంటే త్రివేంద్రం కమిషనర్ అయిపోయిన తర్వాత 16, 17 ఆ తర్వాత దాన్ని ఐ వెంట్ టు ఇంటెలిజెన్స్లోకి పోయాను. ఇంటెలిజెన్స్ పోయిన తర్వాత దాన్ని అగైన్ ఇంటెలిజెన్స్ నుంచి బెవరేజెస్ ఎండీగా 2.5 years కంప్లీట్ చేశాను. దాని తర్వాత అగైన్ వన్ టైమ్ ఐ కేమ్ టు క్రైమ్ బ్రాంచ్కి వచ్చా 1 year. తర్వాత అగైన్ ఐ వెంట్ టు క్రైమ్ సిటీ కమిషనర్కి పోయా త్రివేంద్రం. తర్వాత మళ్ళీ అగైన్ ఇంటెలిజెన్స్లో పోయా, మళ్ళీ అగైన్ కమిషనర్కి పోయా, మళ్ళీ కమిషనర్ కదా. ఐ ఆల్మోస్ట్ డన్ 3 times యాజ్ అ కమిషనర్. తర్వాత ఇప్పుడు జస్ట్ 3 months నుంచి ఇక్కడ వేస్తాను. పాలకాడ్ ఏఎస్పీ, పాలకాడ్ ఎస్పీ, 4 జిల్లా కాళీఘాట్లో 4 years. ఇక్కడ అన్ని లాంగ్ పీరియడ్లో ఉన్నారు మీరు. ఇక్కడ ఆల్మోస్ట్ లాస్ట్ 10 yearsలో 3.5 years త్రివేంద్రం కమిషనర్గా ఉన్నాను.